మహాసముద్రంలో చిడో తుఫాను బీభత్సం సృష్టించింది. మడగాస్కర్ దీవుల సమీపంలో ఏర్పడ్డ ఈ అల్పపీడనం కాస్త తీవ్ర తుఫానుగా మారి ఫ్రెంచ్ ద్వీపకల్పం మయోట్లో విధ్వంసం సృష్టించింది. రాకాసి తుఫాను ధాటికి వేల ఇండ్లు నేలమట్టమయ్యాయి. దాదాపు 1000 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. వేల మందికి తీవ్ర గాయాలయ్యాయి. 230 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. చిగురుటాకుల మయోట్ ద్వీపం వణికిపోయింది. తుఫాను ధాటికి కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. మయోట్ తీవ్రంగా దెబ్బతింది. కొమరోస్, మడగాస్కర్ ద్వీపాలపైన చిడో ప్రభావం కనిపిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు అత్యంత శక్తివంతమైన తుఫాన్గా చెప్తున్నారు. దాదాపు 250 కిలోమీటర్ల వేగంతో ప్రచండ ఈదురుగాలు వీస్తున్నాయి. చిడో తుఫాను బీభత్సంతో ఒక్కసారిగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మయోట్ ద్వీపంలో వేలాది మంది నిరాశ్రయులైనట్లుగా ఫ్రాన్స్ అంతర్గత మంత్రిత్వ వ్యవహారాల శాఖ చెప్తోంది. తుఫాను కారణంగా గంటకు 220 నుంచి 230 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు ఆ ద్వీపాన్ని అతలాకుతలం చేశాయి. ఫలితంగా తాత్కాలిక గృహాలు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు దెబ్బతిన్నాయని ఫ్రాన్స్ హోం మంత్రిత్వ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ గాలుల ప్రభావం వల్ల ప్రాణ ఆస్తి నష్టం భారీ ఎత్తున జరిగినట్టుగా చెప్తున్నారు. గత 90 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఫ్రాన్స్కు సంబంధించిన మయోట్ దీవుల్లో ఈ భారీ బీభత్సం సృష్టించబడింది చిడో తుఫాన్ కారణంగా. గత 90 ఏళ్లలో మయోట్ను తాకిన అత్యంత భయంకరమైన తుఫాన్ ఇదేనని అధికారులు చెప్తున్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆదివారం ఉదయం చిడో తుఫాను ప్రారంభంలో 11 మంది మరణించగా 250 మంది పైగా తీవ్ర గాయాలైనట్టుగా ధృవీకరించారు. ఇక మరణాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. దాదాపు అనధికారిక లెక్కల ప్రకారం 1000 మంది వరకు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇంకా వేల సంఖ్యలో నిరాశ్రయులైనట్టుగా తెలుస్తుంది. గాయపడ్డ వారిని ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్టుగా ఫ్రాన్స్ అధికార వర్గాలు చెప్తున్నాయి. తుఫాను కారణంగా మయోట్ ద్వీపం పూర్తిగా దెబ్బతింది. ఒక రకంగా మయోట్ ద్వీపం పూర్తిగా నాశనమైందని చెప్పవచ్చు. జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎంతనేది ఇంకా అంచనా వేయడం కష్టంగా ఉందంటున్నారు ఫ్రాన్స్ రెస్క్యూ టీమ్స్. మెడిసిన్, ఆహారంతో పాటు ఇతర నిత్యావసర వస్తువుల్ని ద్వీపానికి తరలించినట్టుగా మయోట్ ద్వీప అధికారులు చెప్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు చిడో తుఫాను కారణంగా మయోట్ ద్వీపం, ఫ్రాన్స్కు సంబంధించిన మయోట్ ద్వీపకల్పం పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. దక్షిణ హిందూ మహాసముద్రం మీదుగా బలమైన ఈదురుగాలు వీసడంతో కొమరోస్ అలాగే మడగాస్కర్ దీవులు కూడా పూర్తిగా ప్రభావితమయ్యాయి. మీకు కొద్ది రోజుల క్రితమే వెదర్ రిపోర్ట్ చెప్పినప్పుడు మడగాస్కర్ దీవుల్లో ఒక భయంకరమైన తుఫాను పొంచి ఉంది. అది శ్రీలంక తీరం వైపు కూడా దాని ప్రభావం ఉందంటూ ఆర్టీవీలో మీకు ఇదివరకే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చాము. మడగాస్కర్ దీవుల ప్రాంతంలో కేంద్రీకృతమైనటువంటి ఆ చిడో తుఫాను 230 కిలోమీటర్ల భయంకరమైన సుడిగాళ్ళు, ప్రచండ గాలులతో ప్రస్తుతం మయోట్ ద్వీపకల్పంపై విరుచుపడింది. మయోట్ ద్వీపకల్పాన్ని పూర్తిగా శవాల దిబ్బగా మార్చింది, నాశనం చేసింది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. భయంకరమైన ప్రచండ గాలులవి మనం చూస్తున్న దృశ్యాలు. ఒక్కసారి మనం ఆ విజువల్ చూస్తేనే వణుకు పుడుతోంది. అంతటి భయంకరమైన గాలులవి, ప్రచండమైన సుడిగాలు. ఆ దృశ్యాలు చూస్తేనే మనకు నిజంగా వెన్నులో వణుకు పుడుతోంది. అలాంటి దృశ్యాలు అక్కడ ఆ తుఫాను ధాటికి స్థానికులు ఎంతగా విలవిల్లాడిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. పెద్ద పెద్ద వృక్షాలే నేల కొరుగుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. గంటకు 230 కిలోమీటర్ల వేగంతో బలమైన ప్రచండ గాలులు వీస్తే ఇక పూర్తిగా విధ్వంసమే మిగిలింది. అక్కడ మనం చూడొచ్చు ఆ దృశ్యాలు. పూర్తిగా ఇల్లు నేలమట్టమయ్యాయి, కొట్టుకుపోయాయి. రెస్టారెంట్లు, ఇల్లు, షాపింగ్ సముదాయాలు, గృహ నివాసాలు పూర్తిగా నేలమట్టమైపోయాయి.
దాదాపుగా అక్కడ పాక్షిక గృహాలను నిర్మిస్తారు. ద్వీపకల్పాలు, భూకంపాలు, తుఫాన్ల ధాటికి అక్కడ తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేస్తారు. బట్ అవి కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనబడుతోంది. 90 సంవత్సరాల పైగా 90 సంవత్సరాల తర్వాత ఇలాంటి భారీ తుఫాన్ ఒకటి మయోట్ దీవుల్ని పూర్తిగా నాశనం చేసిందని చెప్పొచ్చు. చిడో తుఫాన్ మెటియో చెప్తుంది దాని ప్రభావం ఎంత ఉందో. మరోవైపు సహాయక సంస్థలు ఇంకా మొజాంబిక్తో సహా అన్ని ప్రభావిత ప్రాంతాలను ఇంకా హెచ్చరిస్తున్న పరిస్థితి. పరిసర ప్రాంతాలైన మొజాంబిక్ దేశాన్ని కూడా ప్రస్తుతం ఈ తుఫాను ప్రభావం పొంచి ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద చిడో తుఫాను ప్రభావంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనబడుతోంది. మనం చూస్తున్న దృశ్యాలు మయోట్ దీవుల్లోని, ఫ్రాన్స్లోని మయోట్ దీవుల్లో పూర్తిగా తుడిచికి పెట్టిపోయాయి. ఆ దృశ్యాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది ఏ రకమైన ఆ దీవులను పూర్తిగా నాశనం చేసిందో తుఫాను. మనకు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. మయోట్ గవర్నర్ ఫ్రాంకోయిస్ జేవియర్ స్థానిక టీవీ స్టేషన్లో స్థానికుల్ని అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించిన పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి యాడ్స్ అంటే చిన్న చిన్న బోట్స్, పడవలు అవన్నీ కూడా తేలియాడుతున్నాయి, దెబ్బతిన్నాయి. పూర్తిగా తుఫాను ధాటికి సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చి పూర్తిగా విధ్వంసంతో అవన్నీ కూడా శిథిలాలుగా మారిపోయాయి, దెబ్బతిన్నాయి, ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఇంకా అలల ధాటి కొనసాగుతుంది. ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తుఫాను ధాటికి భారీ నివాస సముదాయాలు ఏ రకంగా కుప్పకూలుతున్నాయి మనం ఆ దృశ్యాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతటి భారీ విధ్వంసాన్ని సృష్టించింది. దాదాపు 1000 మంది వరకు చనిపోయి ఉంటారని అధికారిక లెక్కల ప్రకారం చెప్తున్నారు. ఫ్రెంచ్ అంతర్గత మంత్రి బ్రూనో కూడా ఈ మరణాల సంఖ్య అధికంగా ఉంటున్నట్టుగా అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పూర్తిగా ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే మనం అర్థమవుతుంది. ఆ గాలికి కొట్టుకుపోతున్నాయి ఇళ్ళ పైకప్పులు, పూర్తిగా కొట్టుకుపోతున్నాయి. ఇక మనుషులకు దిక్కే లేదు అక్కడ. ఇల్లు పూర్తిగా, అలాగే భారీ వృక్షాలు ఎక్కడికక్కడ కొట్టుకుపోతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. మరోవైపు సైన్యం రికవరీ ఆపరేషన్లో పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. అత్యంత ప్రభావిత ప్రాంతాలకు పూర్తిగా సైన్యం మోహరించిన పరిస్థితి కనబడుతోంది. ఇక ఇప్పటికే స్థానిక పోలీసులు అలాగే సైన్యం కూడా అక్కడ రెస్క్యూ చేస్తున్నారు. వందలాది మందిని ఇంకా ఖాళీ చేయించి వారికి అందరికి కూడా విమానం అలాగే నౌకల ద్వారా ఆ ద్వీపకల్పం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు తూర్పు ఆఫ్రికా ప్రాంతమైనటువంటి మొజాంబిక్ కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. దాదాపు 500 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి వేరువేరు ద్వీపాల్లో ఇక్కడ తూర్పు ఆఫ్రికాకు దాదాపుగా 500 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి మయోల్ట్ ద్వీపంలో దాదాపుగా 30,000 మంది నివసిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 30,000 మంది నివసిస్తున్న ఈ ద్వీపకల్పాన్ని ప్రస్తుతం చిడో తుఫాను అతలాకుతలం చేసిందని చెప్పవచ్చు. ఇది ఫ్రాన్స్కు చెందినటువంటి ద్వీపకల్పం. దక్షిణ హిందూ మహాసముద్రంగా పైనుంచి ఏర్పడినటువంటి ఈ తుఫాను ప్రభావంతో ప్రస్తుతం అక్కడ వినాశనమే చోటు చేసుకుంది. అత్యంత బాధాకరమైనటువంటి విధ్వంసం ఇది. 90 ఏళ్లలో ఇంతటి భారీ విధ్వంసాన్ని ఎప్పుడు చూడలేదంటూ ఫ్రాన్స్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వేలాది మంది నిరాశ్రయైన పరిస్థితి కనబడుతోంది. మనం ఆ దృశ్యాలే మనకు అద్దం పడుతున్నాయి ఏ రకమైనటువంటి తుఫాను ప్రభావం ఉందో. మరొక అప్డేట్, చిడో తుఫాను ప్రభావం అలాగే అటు ఆస్ట్రేలియా, ఆగ్నేయ ఆస్ట్రేలియా ప్రాంతంలో ఏర్పడినటువంటి మరొక అల్పపీడన ప్రభావంతో, ఆవర్తన ప్రభావంతో శ్రీలంక వైపు కూడా దీని ప్రభావం ఉండబోతుంది. శ్రీలంక కింది వైపు దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు కూడా కొంత ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని ఇంతకుముందుకే మీకు వెదర్ రిపోర్ట్లో చెప్పే ప్రయత్నం చేశాం. ఇప్పుడు కూడా దీని ప్రభావం దిశ మార్చుకొని తూర్పు ఆఫ్రికా దేశాల మీదుగా వెళ్తుంది. శ్రీలంక వైపు కూడా దీని దిశ పయనించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అదే జరిగితే కనుక మనకు కూడా కొంత దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. బట్ చాలా దూరంగా ఉంది, 1000 మైళ్ళ కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి పెద్దగా దీని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ చిడో తుఫాను స్థానికంగా తూర్పు ఆఫ్రికా దేశాలను అలాగే ఫ్రాన్స్ తీర ప్రాంతాన్ని పూర్తిగా అతలాకుతలం చేసిందని చెప్పవచ్చు. మీరు చూస్తున్న దృశ్యాలే అక్కడి తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏ రకంగా దెబ్బతిన్నాయో ఒకసారి మనకు అద్దం పడుతున్నాయి.
చిడో తుఫాను ప్రభావంతో మయోట్ ద్వీపకల్పం పూర్తిగా దెబ్బతింది. కొమరోస్, మడగాస్కర్ ద్వీపాలపైన దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రస్తుతానికైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఫ్రాన్స్ కొత్త ప్రధాని ఫ్రాంకోయిస్ బెరౌ చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎయిర్పోర్ట్ అలాగే ప్రధాన ఆసుపత్రి కూడా పూర్తిగా దెబ్బతిందంటూ ఆయన ప్రకటించారు. పూర్తిగా వేలాది చెట్లు నేలకొరిగాయని, అలాగే ఇళ్ల పైకప్పులు లేకుండా మిగిలిపోయాయని, భయంకరమైన గాలుల ప్రభావంతో వేలాది మంది నిరాశ్రులైనట్టుగా ఫ్రాన్స్ ప్రధాని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అనేక ద్వీపాలను తాకి అత్యంత శక్తివంతమైన తుఫానుగా ఇది విధ్వంసాన్ని మిగిల్చిందని ఫ్రాన్స్ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.